అండి. ఈరోజు మనం వడపళని మురుగన్ స్వామి యొక్క దేవాలయం ఎలా ఉందో చూసేద్దామా. అద్భుతమైన దేవాలయం ఇది. వచ్చేసి మన చెన్నై మహానగరంలో ఊరికి మధ్యలో ఉంటుందండి. చాలా చాలా గొప్ప దేవాలయము. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తత్వం గురించి తెలుసుకుందామా. తారకాసురుడు అనే రాక్షసుడు చాలా బలవంతుడు. దేవతలు కూడా అతన్ని జయించలేకపోయారు. అతనికి వరం, శివుని కుమారుడే నన్ను చంపగలడు అని. అప్పుడు శివుడు ఇచ్చిన దివ్య శక్తి నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారు. ఆయనే మనం షణ్ముఖుడు, కార్తికేయుడు అని మనం పేర్లతో, రకరకాల పేర్లతో పిలుస్తాము. తమిళం వాళ్ళు మురుగన్ అని ఎక్కువగా పిలుస్తారు. బాలుడే అయిన మహాశక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న వయసులోనే సేనాధిపతి అయ్యారు. తారకాసురుణ్ణి సంహరించారు. ఇది మనకి ఏం చెప్తుంది అంటే, వయస్సు కాదు, పదవి కాదు, జ్ఞానం, ధైర్యం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అని మనకి చెబుతుంది. పవిత్రమైన మనసు ఉన్నవాడే నిజమైన బలవంతుడు. నెమలి వాహనం. ఆయన నెమలి వాహనం ఎందుకు వాడతారో మీకు తెలుసా? దానికి ఉన్న లోతైన అర్థం ఏంటంటే, స్వామి నెమలిపై కూర్చుంటారు. నెమలి అహంకారం మరియు గర్వానికి సంకేతం. స్వామి దాని మీద కూర్చోవడం అంటే అహంకారాన్ని కింద పెట్టాలి, ఎంత ఎదిగినా వినయం వదలొద్దు అని. వేల్ మరియు దాని యొక్క జ్ఞానశక్తి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండే వేల్ శక్తి ఆయుధం చాలా చాలా గొప్పమైన ఆయుధం. ఇది కేవలం యుద్ధానికి కాదు. వేల్ అంటే జ్ఞానం, అజ్ఞానం అంటే చీకటి. ఒక్కసారి జ్ఞానం వస్తే జీవితంలో ఉన్న అన్ని సమస్యలు కరిగిపోతాయి. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు అని అర్థం. ఆయనకి మనకి 5 ఇంద్రియాలు, ఒక మనసు ఉంటుంది. ఇవన్నీ కలిపితే 6. ఇవన్నీ నియంత్రణలో పెట్టిన వాడే పరిపూర్ణుడు. అన్ని దిశల్లో చూడగలటం సంపూర్ణ జ్ఞానం. తారకాసుర వధ. అంతరార్థం. బయట కథలో రాక్షసుణ్ణి చంపాడు, కానీ లోపల అర్థం ఏంటంటే, తారకాసురుడు మనలోని కామం, క్రోధం, లోభం, మోహం. సుబ్రహ్మణ్యుడు జ్ఞానం. జ్ఞానం వచ్చిందంటే ఈ చెడు లక్షణాలు తొలగిపోతాయి. జీవితం కోసం సందేశం. దేవుడిని బయట మాత్రమే చూడొద్దు, మనలో చూడాలి. మనలో అజ్ఞానం తగ్గి జ్ఞానం పెరిగితే అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కటాక్షం. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే భయం తగ్గుతుంది.